చెప్పండి. లాస్ట్ క్లాస్లో మనం ఇంప్రూవ్ చేస్తాం. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏం చెప్పాం. ఫస్ట్ ఏమో సబ్సెట్ అని చెప్పాం, తర్వాత ఓపెన్ సెట్ అని చెప్పాం, నెక్స్ట్ లార్జెస్ట్ చెప్పి ఇప్పుడు ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలంటే ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏం చెప్పాలి. ఏవైతే ఓపెన్ సబ్సెట్స్ ఉంటాయో ఆ ఓపెన్ సబ్సెట్ యూనియన్ చేస్తే వస్తుంది చెప్పాలనో ఇండియా చెప్పాలి. అంటే యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, టీ తీసుకోండి. టీ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ తీసుకున్నాం. ఏవైతే ఓపెన్ సబ్సెట్స్ ఉన్నాయో వాటి కలెక్షన్ టీ అని తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు టీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యూనియన్ చేస్తే ఏం రావాలి, ఇండియా అని చెప్పాలి. అంతే కదా? టీలో ఉన్న ఏంటి, ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ, వాటిలన్నీ యూనియన్ చేస్తే వస్తుంది చెప్పాలి. నేను ఇండియా వస్తుంది చెప్పాలి. టూ సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే అన్ని సబ్సెట్ ఆఫ్ అందరూ చెప్పాలి. ఈ సబ్సెట్ బి చెప్పాలి, బి సబ్సెట్ ఆఫ్ ఏ చెప్పాలి. బట్ ఫస్ట్ ఏం చెప్తా ఉంటారు, ఇండియా ఈ సబ్సెట్ ఆఫ్ యూనియన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం ఫస్ట్. ఎందుకంటే సిన్స్ ఇండియా డెఫినేషన్ ఏంటి, బై డెఫినేషన్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాం. అందులో లార్జెస్ట్ వర్డ్ తీసి పడేయండి. ఏమైంది అప్పుడు? ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ. అప్పుడు ఓపెన్ సబ్సెట్లు అనేది ఇంట్లోకి వస్తాయి, ఏ కొన్ని ఓపెన్ సబ్సెట్ ఏలోకి వస్తాయి. దట్ ఇంప్లైస్ ఇండియా బిలాంగ్స్ టు టీ అయింది. అంటే రిప్లేస్ అవుతుంది మనకి. ఇండియా ఎప్పుడైతే టీలో ఉందో ఇండియా ఈ సబ్సెట్ ఆఫ్ యూనియన్ ఆఫ్, అంతే కదా, యూనియన్ ఆఫ్ బి, బి బిలాంగ్స్ టు టీ అవుతుంది. సార్ ఇక్కడ టీ పెద్దదా, ఇండియా పెద్దదా? ఇక్కడ టీ అనేది ఏంటంటే సబ్సెట్స్, టీలోని ఎలిమెంట్స్ కాదు. టీలోని ప్రతి ఎలిమెంట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓపెన్ సబ్సెట్ ఉన్న అన్నింటినీ మనం ఇప్పుడు టీ అనుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్ సబ్సెట్ అయిందో ఇండియా అనేది టీలో ఉంది. కాబట్టి ఇండియా అనేది దేని సబ్సెట్ అవుతుంది, యూనియన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సబ్సెట్స్. యూనియన్ ఆఫ్ బీకి అవుతుంది. అంటే యూనియన్ పెద్ద సెట్ ఇట్లా బీలన్నిటికీ దేని సబ్సెట్స్ అవుతాయి, యూనియన్ ఆఫ్ బీకి. కాబట్టి ఇండియా కూడా దీనికి సబ్సెట్ అవ్వాలి, యూనియన్ ఆఫ్ బీకి సబ్సెట్ అవ్వాలి. అంటే ఫస్ట్ కండిషన్ హోల్డ్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలి మనం. సిన్స్ బి బిలాంగ్స్ టు టీ ఇంప్లైస్ ఏమవుతుంది మనకి, బి ఈజ్ అన్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ, అంతే కదా. బట్ ఇండియా అనేది ఏంటి మనకి, లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ. బట్ ఏది పెద్ద, బి పెద్ద, అప్పుడు ఇండియా పెద్ద, లార్జెస్ట్ కాబట్టి ఇండియా పెద్ద. కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఇండియా అవుతుంది. బట్ ఎప్పుడైతే ఒక సెట్ ఏ సబ్సెట్ అయితే యూనియన్ కూడా ఇవ్వాలి. అప్పుడు యూనియన్ ఆఫ్ బి బిలాంగ్స్ టు టీ, బి కూడా ఇవ్వాలి సబ్సెట్ ఆఫ్ ఇండియా అవ్వాలి. ఇది నెంబర్ 2. 1ని 2ని క్లబ్ చేస్తే మనకి ఇప్పుడు ఇండియా ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ బి బిలాంగ్స్ టు టీ, అంతేనా? బి వచ్చింది. దేర్ఫోర్ ఇండియా కంక్లూజన్ చెప్తే ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఏ. అది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి చూడండి. నెక్స్ట్ చెప్తాం అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఏ కనుక ఓపెన్ సెట్ అయిందనుకోండి, ఏ అనేది ఓపెన్ సెట్ అనుకోండి, ఇండియా అన్నా ఏ అన్నా ఉంటాయని చెప్పాలి. ఇక్కడ మనం ఏదైతే సబ్సెట్ ఆఫ్ తీసుకుంటాం ఉంటాయి, ఏ సెల్ఫ్ ఓపెన్ సెట్ అయిపోయింది అనుకోండి, ఇండియా అన్నా ఏ అన్నా ఉంటాయని చెప్పాలి. అంటే ఇక్కడ కూడా 2 సెట్స్ ఈక్వల్ చెప్పాలి. 1 ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పాలి. మనకి ఇండియా డెఫినేషన్ ఏంటి, ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఇండియా అంటే రాస్తున్నాం సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ సబ్సెట్, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఏ చెప్తున్నాం. బట్ ఇండియా సబ్సెట్ ఆఫ్ ఏ ఇప్పుడు హోల్డ్ అవుతుంది, అంతేనా. ఈ సబ్సెట్ ఆఫ్ ఏ హోల్డ్స్ అంటే ఇక్కడ ఇప్పటి నుండి రాస్తున్నాం. ఏది ఓపెన్ అయితే ఇండియా ఈజ్ కూడా ఏ అవుతుంది, అలా ఇండియా ఈజ్ కూడా ఏ అవుతుంది, ఏ ఓపెన్ సెట్ అవ్వాలి. బట్ ఫస్ట్ నెసరీ కండిషన్లో ఏం తీసుకుంటారు, ఏ ఈజ్ ఓపెన్ అని తీసుకోండి, ఓపెన్ సెక్టర్ తీసుకోండి. ఇప్పుడు ఏం క్లెయిమ్ చేయాలి, ఇండియా అన్నా ఏ అన్నా ఉంటాయి చెప్పాలి. కానీ ఫస్ట్ ఇండియా సబ్సెట్ ఆఫ్ ఏ అనేది ఎప్పుడు హోల్డ్ అవుతుంది. కానీ రివర్స్లో మీరు ఏం ప్రూవ్ చేయాలి, ఏ సబ్సెట్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. కానీ మనం ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, సిన్స్ ఏ ఈజ్ ఓపెన్ అని తీసుకున్నాం కదా.
బట్ ఇంటిఏ అంటే ఏంటి? ఏ ఓపెన్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ తీసుకోవచ్చు కదా. ఇంటిఏ అని చెప్తున్నాం మనం. లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ చెప్తున్నాం. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఓపెన్ అయిపోయింది, ఏ ఓపెన్ తీసుకున్నాం. కానీ ఇంటిఏ అనేది ఏంటి మనకి? లార్జెస్ట్ ఓపెన్. బట్ ఏ ఖచ్చితంగా ఏ సబ్సెట్ అవ్వాలి? ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటిఏ అవ్వాలి. అది సరిపోయింది చూడండి. ఇంటిఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఎప్పుడు హోల్డ్ అవుతుంది. ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటిఏ మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఏది ఓపెన్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్స్ తీసుకోవచ్చు కదా. కానీ ఇంటిఏ ఏంటి మనకి? సబ్సెట్ లాస్ట్ ఓపెన్. ఏది ఓపెన్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయింది. కానీ ఇంటిఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ కానీ లార్జెస్ట్ ఓపెన్. బట్ ఎవరు మనకి ఇప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటిఏ అయింది. బట్ ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం అనుకోండి. 1 and 4 ఏమో మనకి ఇంటిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఇది నెసరీ కండిషన్. సబ్మిషన్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి మీరు ఇప్పుడు? ఇప్పుడు సబ్మిషన్ కండిషన్ చెప్పాలి. ఇంటిఏ కనుక ఏ అవుతుంటే ప్రూవ్ దట్ ఏ ఈజ్ ఓపెన్ అని చెప్పాలి. అంతేనా? సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిఏ రాసాం. ఇంటిఏ అంటే ఏంటి మనకి? లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్. అంతే కదా. ఈ లార్జెస్ట్ కూడా తీసిపడేయండి, సబ్సెట్ కూడా తీసేయండి. అప్పుడు ఏం మిగిలింది చూడండి? ఏ ఓపెన్ ప్లస్ ఏ ఈజ్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చి అర్థమైందా? బట్ ఇంటిఏ అది అవసరం లేదా మనకి? ఎక్కువ కండిషన్ ఎందుకు? లార్జెస్ట్ మనకు ఓపెన్ చాలు కదా, ఓపెన్ సరిపోతుంది. ఆ ఓపెన్ కూడా తీసుకుంటాం. లార్జెస్ట్ ఓపెన్ సబ్సెట్ ఆఫ్ ఏ కావాల్సింది ఓన్లీ ఓపెన్ అవుట్ రాస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఈక్వాలిటీస్ ప్రూవ్ చేద్దాం. ఈక్వాలిటీస్ ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి కనుక అయితే ఇంటిఏ సబ్సెట్ ఆఫ్ ఇంటి బి అని చెప్పాలి. నెక్స్ట్ ఇంటిఏ యూనియన్ ఇంటి బి ఈక్వల్ టు ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటిఏ అని బి అని చెప్పాలి. ఇంటర్సెక్షన్ మాత్రం ఈక్వాలిటీ అవుతుంది. ఇంటిఏ ఇంటర్సెక్షన్ ఇంటి బి ఈక్వల్ టు ఇంటిఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఇంటిఏ ఇక్కడ ఓన్లీ సబ్సెట్ రాసాం కాబట్టి ఈక్వల్ అవ్వట్లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏనే సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇంటిఏ సబ్సెట్ ఆఫ్ ఇంటి బి అని చెప్పాలి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇంటిఏ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ ఇంటి అని చెప్పాలి. టేక్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిఏ. ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిఏ అంటే ఎక్స్ అయినట్టు మనకి ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఏ అయినట్టు. కానీ ఏ దేని సబ్సెట్? బి సబ్సెట్. ఇదంతా కూడా రాయట్లేదు, ఇలా రాయొచ్చు. దాకా లేకుండా ఏమైనా మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ఏ వచ్చింది. కానీ మనం సిన్స్ ఏ దేని సబ్సెట్ తీసుకున్నాం? బికి రిప్లేస్ అవుతుంది మనకి. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ బి అవుతుంది. therefore x belongs to b into b అయింది. సరిపోయిందా? బట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఇంటి ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటి బి అని వచ్చింది, ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి? యూనియన్ సబ్సెట్ అవుతుంది చెప్పాలి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ బినా మరి సెట్ ఎన్ని చూడడం అవుతుంది మనకి? బి సబ్సెట్ ఆఫ్ ఏ అది సెట్ ఎన్ని చూడడం. కానీ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేసి సబ్సెట్ అయితే ఎక్స్ సబ్సెట్ ఆఫ్ y అయితే ఇంటి ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ఇంటి ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ఇంటి ఆఫ్ ఎక్స్ సబ్సెట్ ఆఫ్ అలాగే ఎక్స్ సబ్సెట్ ఆఫ్ y అయితే ఇంటి ఎక్స్ సబ్సెట్ ఆఫ్ ఇంటి y. కలిసి ఎలా ప్రూవ్ చేసి హోల్డ్ అవుతుంది మనకి? ఇక్కడ ఇంటి ఏ సబ్సెట్ ఆఫ్ ఇంటి ఏ అండ్ బి, ఇంటి బి సబ్సెట్ ఆఫ్ ఇంటి ఏ అండ్ బి. మళ్ళీ సేమ్ క్లాస్ వస్తుంది ఒకటి. ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ బి సబ్సెట్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి. ఏ అండ్ బి అవుతుంది మనకి సబ్సెట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇంటి ఏ యూనియన్ ఇంటి బి సబ్సెట్ ఆఫ్ ఇంటి ఏ అండ్ బి వచ్చింది. అర్థమైందా? అక్కడ మనం ప్రూవ్ చేస్తున్న సబ్సెట్ ప్రూవ్ చేయాలి, ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ మీద చెప్పాలి. అలా సేమ్ ఫస్ట్ వన్ అప్లై చేస్తూ ఉంటాం. ఏ ఇంటర్సెక్షన్ మీద దేని సబ్సెట్? ఏ ఇంటర్సెక్షన్ మీద దేని సబ్సెట్? ఇక్కడ ఫస్ట్ వన్ నుంచి ఇంటి ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఇంటి ఏ, ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఇంటి బి. కాబట్టి రెండు సబ్సెట్ అయ్యి కాబట్టి ఇంటర్సెక్షన్ కూడా సబ్సెట్ అవుతుంది. ఇంటి ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఇంటి ఏ ఇంటర్సెక్షన్ ఇంటి బి. సార్ ఇది ఇమాజినేషన్ ఓన్లీ. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏకి ఈక్వల్ అవ్వచ్చు అంతే. ఖచ్చితంగా అవ్వదు అంటే ఇమాజినేషన్ అవుతే అవ్వచ్చు. ఇక్కడ బి అనేది కూడా అవుతే అవ్వచ్చు. ఆర్ ఈక్వల్ ఆర్ అంటాం, అయితే అవసరం అవ్వచ్చు. సబ్జెక్ట్ కండిషన్ ప్రూవ్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ అన్నా రావచ్చు బి అన్నా రావచ్చు అని కండిషన్ అంతే కదా సార్? ఇంటర్సెక్షన్ బి అంటే రెండు వస్తాయి. ఇది ఇప్పుడు ఇంటర్సెక్షన్ బి అంటే ఇది. అవును సార్ తెలుసు. తెలుసు కదా మరి. అదే రాసినట్టు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ సబ్సెట్
దీనికి కూడా సబ్సెట్ ఏలో ఒక పార్ట్ అయితే బీలో ఒక పార్ట్ అయితే రెండిట్లో కామన్ పార్ట్ కామన్ పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ అయితే కాబట్టి సబ్సెట్ పెడతాం అంతే అవ్వచ్చు కదా అవుతున్నది ఖచ్చితంగా ఏదో దానికి నెక్స్ట్ ఇంటిగ్రేట్ ఇప్పుడు రివర్స్లో ప్రూవ్ చేయాలి మనం ఇంటిగ్రేట్ సెక్షన్ ఇంటి బి ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటిగ్రేట్ సెక్షన్ బి చెప్పాలి ఇది ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ జెడ్ బిలాంగ్స్ టు ఇంటిగ్రేట్ సెక్షన్ ఇంటి బి తీసుకోండి అంటే జెడ్ అనేది ఏలో ఉంటుంది జెడ్ అనేది ఇంటిలో కూడా ఉంటుంది ఇంటీరియర్ మళ్ళీ ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి ఇంటీరియర్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి సమ్ రేడియస్తో బాల్ తీసుకొని మళ్ళీ కంటెంట్ ఇన్ ఏ అవ్వాలి బట్ మనం ఏం చేస్తున్నాం రేడియస్ R1 తీసుకున్నాం అప్పుడు SR1 ఆఫ్ ఏ అనేది ఏలో ఉన్నది తీసుకున్నాం ఇక్కడ SR2 ఆఫ్ ఏ అనేది బీలో ఉన్నది తీసుకున్నాం అర్థమైందా SR1 ఆఫ్ ఏ ఇస్ కంటెంట్ ఇన్ ఏ SR2 ఆఫ్ బి ఎక్స్ ఇస్ కంటెంట్ బి రాస్తాం ఇప్పుడు R1 పాజిటివ్ నెంబర్స్ కదా అందులో మనం పాజిటివ్ ఏది కలిపో ఏదో చిన్న చెప్పచ్చు 2 పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి అందులో లార్జెస్ట్ స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా స్మాలెస్ట్ తీసుకోండి దట్ R ఇస్ మినిమమ్ ఆఫ్ R1 R2 ఎప్పుడైతే మినిమం అయిందో మినిమంతో ఫామ్ చేసిన రేడియస్ ఏమవుతుంది ఇదేమో ఇది R1 అమ్మా ఇది R1 ఇది R2 దీంట్లో మినిమం ఏది R1 అప్పుడు R1తో ఫామ్ చేసిన బాల్ R1లో ఉన్నట్టు R2లో ఉంటాయి కదా అంతే కదా కాబట్టి SR of X is contained SR1 SR of X is contained SR2X SR1 of దేని సబ్సెట్ A సబ్సెట్ SR2 of దేని సబ్సెట్ B సబ్సెట్ ఫైనల్ ఇక్కడ వచ్చి SR of X దేని సబ్సెట్ అయింది A కి B కి రెండు సబ్సెట్ అయ్యాయి కాబట్టి SR of X is contained in A section A therefore ఎప్పుడైతే X is ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ A section B అయింది కాబట్టి X belongs to ఇంటీరియర్ సెక్షన్ B అయింది కానీ X ఎక్కడ తీసుకున్నా X మనం ఎక్కడ స్టార్ట్ చేసాం X అనేది ఇంటీరియర్ సెక్షన్ ఇంటిలో స్టార్ట్ చేస్తాం కంక్లూజన్ ఎక్కడ వచ్చాం మనం ఇంటీరియర్ సెక్షన్ బిలో వచ్చాం కాబట్టి సబ్సెట్ అయింది అప్పుడైతే ఓన్లీ ఇంటర్సెక్షన్ మనకి సబ్సెట్ ఇది కూడా సబ్సెట్ ప్రూవ్ చేస్తాం ఇందాకనేమో ఇప్పుడు రివర్స్ ప్రూవ్ చేస్తాం క్విక్ బ్యాక్ ప్రూవ్ చేస్తాం ఇంటీరియర్ సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఇంటీరియర్ సెక్షన్ ఇంటి బి ఇక్కడ చెప్పాం ఇక్కడేమో ఇంటీరియర్ సెక్షన్ ఇంటి బి ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటీరియర్ సెక్షన్ బి ఫైనల్గా ఏమైనా రెండు ఓల్డ్ కదా ఈక్వల్ అయింది కూడా దేర్ఫోర్ ఇంటీరియర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ సెక్షన్ ఇంటి బి అనేది హోల్డ్ అయ్యింది అర్థమైందా నెక్స్ట్ యూనియన్ ఎందుకు హోల్డ్ అవ్వలేదో అని చెప్పాలి దానికోసం చూడండి ఎగ్జాంపుల్ ఇస్తాం ఏది క్లోజ్ ఇంటర్వల్ 1 కామా తీసుకోండి క్లోజ్ ఇంటర్వల్ 0, 1 తీసుకుందాం బి అనేది క్లోజ్ ఇంటర్వల్ 1, 2 తీసుకోండి అప్పుడు ఏ నుండి అంటే ఎంత అవుతుంది 0, 2 అవుతుంది రాసాం ఇక్కడ 0 నుంచి 1 వరకు 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది 1 నుంచి 2 వరకు 1 కూడా ఇంక్లూడ్ అయింది రెండులో 1 ఇంక్లూడ్ అయింది కదా కాబట్టి 0 నుంచి 2 వరకు రాసేది అది ఇలా వచ్చింది 0 నుంచి 2 వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఇది మనకి 0, 1, 2 ఏ యూనిట్ ఇదంతా ఏ యూనిట్ అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి అంటే ఎంత అవుతుంది ఇంటి అంటే ఓపెన్ ఇంటర్వల్ కదా ఓపెన్ ట్యాగ్ పెట్టాలి అంటే దీంట్లో 1 ఉండదు 0 ఉండదు మధ్యలో ఎలిమెంట్స్ ఉంటాయి ఇంటి పేరు అనుకోండి 1 ఉండదు 2 ఉండదు మధ్యలో ఎలిమెంట్స్ అంటే ఇక్కడ డైరెక్ట్ మనకి ఏది 1 మిస్ అవుతుంది ఇప్పుడు ఇంటి ఏరియట్ ఇంటి పేరు అనుకుంటే ఏం రాయాలి ఇప్పుడు దీనిచ్చి ఇంటి ఏరియట్ అంటే ఏం రాయాలి 0, 2 ఓపెన్ ఇంటర్వల్ 0, 2 రాయాలి అంతేనా ఇక్కడ మరి ఇంటి ఏరియట్ ఇంటి అంటే ఇంటి ఏరియట్ ఇంటి అంటే వస్తుంది మనకి 0, 2 కాకుండా ఇంటి ఏరియట్ ఇంటి అంటే వస్తుంది అవును ఇంటి అంటే ఓపెన్ ఇంటర్వల్ కూడా ఓపెన్ బ్రాకెట్ రాయాలి మనకి ఇది క్లోజింగ్ బ్రాకెట్ అంటే 0 ఉంటుంది 1 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది 2 ఉంటుంది సార్ అప్పుడు ఏ యూనియన్ బి తీసుకున్నప్పుడు 0, 1, 2 మొత్తం వచ్చేస్తాయి ఆ 0 కి 2 కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి అప్పుడు 0, 2 రాసామంటే మధ్యలో ఉన్న 1 కూడా ఉన్నట్టే కదా ఇప్పుడు దీనికి ఇంటి పెట్టామనుకోండి ఓపెన్ రాయాలి అది రాస్తాం ఓపెన్ ఇంటర్వల్ 0, 2 కానీ ఇంటి ఏరియట్ ఎన్పి ఎంత అవుతుంది చెప్పండి ఇంటి అంటే ఎంత ఓపెన్ 0, 1 ఇంటి అంటే ఎంత 1, 2 అంటే ఏది మిస్ అవుతుంది ఇక్కడ 1 మిస్సింగ్ 1 ఉండదు దీంట్లో 1 ఉంటుంది 1 బిలాంగ్స్ టు ఇంటి ఓపెన్ వచ్చినప్పుడు ఈ రెండు నెంబర్లను మధ్యలో ఏ కదా సార్ ఉంటాయి అవును 0 నుంచి 1 0 ఉండదు 1 ఉండదు అంటే ఇక్కడ 1 లేదు ఇక్కడ కూడా 1 లేదు అవునా అంటే ఇంటి ఏ యూనిట్ ఇంటి బిలో 1 ఉండలేదు కానీ ఇంటి ఏ యూనిట్ బిలో ఏముంది చూడండి 0, 1 కానీ మిగతా అన్నీ ఉన్నాయి 0, 2 కానీ మిగతా అన్నీ ఉన్నాయి అంటే 1 ఉంది కదా ఇక్కడ 1 లేదు అర్థమవుతుందా ఏ యూనిట్ బి అన్నప్పుడు అక్కడ ఏ యూనిట్ బి అంటే 0 నుంచి 2 వరకు ఇంటి ఏ యూనిట్ బి అన్నాం అనుకోండి 0కి 2కి మధ్యలో రాస్తాం ఎలిమెంట్స్ అంటే 1 రాస్తాం దీంట్లో 1 ఉంది ఇక్కడ సో అలాగే నెక్స్ట్ రివర్స్లో రండి ఇప్పుడు ఇంటి ఏ అంటే రాయండి ఇంటి ఏ అంటే ఎంత రాయాలి ఓపెన్ ఇంటర్వల్ 0, 1 రాయాలి ఇంటి బి అంటే ఏం రాయాలి ఓపెన్ ఇంటర్వల్ 1, 2 రాయాలి
2 యూనిట్ చేసాం అనుకోండి, ఇక్కడ దీంట్లో 1 ఉందా, లేదు దీంట్లో 1 ఉంటుందా, లేదు. అంటే మొత్తం 1 లేదు. ఇక్కడ ఏమైంది మనకి 1 వస్తుంది. ఇది 0 నుంచి 2 వరకును 0 నుంచి స్టార్ట్ చేసి 0 తీసుకోకూడదు, 0.11 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 2 తీసుకోకూడదు, 1.99 అయితే ఎండ్ అయ్యాలి, అంటే 1 ఉంది ఇక్కడ. ఇక్కడ చెప్తున్నాం 0.99 0.001 నుంచి 0.99 వరకు రండి. ఇక్కడ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, 1.0001 నుంచి స్టార్ట్ చేసి 1.99 అయితే ఎండ్ అయ్యాలి, అంటే మొత్తం 1 ఉండలేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 లేదు, ఇక్కడ 2 సెట్లు ఈక్వల్ అవ్వలేదు. నాట్ ఈక్వల్ గా అయితే ఓకే సార్. అది